మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. రాఘవ్ చద్దా రాజకీయ అడుగులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ దిశగా అడుగులు వేస్తున్నారు చద్దా. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. రాహుల్, ప్రియాంక సూచనలతో చద్దాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చద్దాను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు పవన్ ఖేరా. ఇక రాహుల్తో భేటీకి టైం ఫిక్స్ చేయనున్నది అధిష్టానం. పంజాబ్, ఢిల్లీ, హర్యానాల్లో పెను రాజకీయ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక స్టెప్ తీసుకోనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి చద్దా వెళ్ళబోతున్నారని కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రాఘవ్ చద్దా అడుగులు ఎటువైపు, ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం ఉంది, దీనికి సంబంధించి ఏం చెప్తున్నాయి రాజకీయ వర్గాలు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఏదైతే పార్లమెంటులో ఆయన స్పీచ్ తర్వాత అంటే ఒక్కసారిగా దేశంలోని ప్రజలందరూ కూడా ఎవరి రాఘవ్ చద్దా అనేదాకా మొత్తం సర్చింగ్లో ఇటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతానికి రాఘవ్ చద్దా. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు మొత్తం కూడా రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ రాఘవ్ చద్దాగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఆయనకు సంబంధించినటువంటి పదవి కోల్పోవడం కావచ్చు, ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టి మరి కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి ఆయనను విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి రాఘవ్ చద్దా ఎందుకు మాట్లాడలేదు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో ఆయన దూరంగా ఉంటున్నాడు, పంజాబ్ గురించి, పంజాబ్ నీటి సమస్యల గురించి, పంజాబ్కి సంబంధించినటువంటి సమస్యలపైన మాట్లాడలేదు అనేది కూడా పెద్ద ఎత్తున అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే వీడియోలు, ఆయన మాట్లాడినటువంటి అన్ని వీడియోలు కూడా ఇప్పటికీ 3 వీడియోలు రిలీజ్ చేశారు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేస్తూ కూడా నేను ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది అంటూ కూడా ఆయన కొంత కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సిందంటే రాఘవ్ చద్దా అసలు ఎందుకు ఇంత అంటే ప్రజల పక్షాన ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు అనేది ప్రధానంగా చూస్తే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అంటే ఆయన ముందు నుంచి ఉండే వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. దాంతోపాటు ఆయన 2011లో ఏదైతే ఇండియాకి సంబంధించినట్టే ఇండియాలో కరప్షన్కి ఎగనెస్ట్గా ఒక ఉద్యమం నడిచింది 2011లో. ఆ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి నేతనే ఈ రాఘవ్ చద్దా. ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ అనే ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం తర్వాత పెద్ద ఎత్తున మరి 2012లో కూడా మరి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావానికి ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆయన కృషి ఎంతో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించడానికి. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందంటే దాంట్లో కీలక పాత్ర మరి రాఘవ్ చద్దాది కూడా అని అంటూ ఉంటారు. దీనికి సంబంధించి అయితే 2019లో దక్షిణ ఢిల్లీలో మరి ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఫస్ట్ టైం ఆయన ఎంపీగా పోటీ చేశారు. అక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే 2020లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలలో ఢిల్లీకి సంబంధించినటువంటి రాజేంద్ర నగర్ ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దాంట్లోనే ఆయనకు ఒక కీలక పదవి కూడా ఇచ్చారు. ఏదైతే ఢిల్లీ జల బోర్డుకు సంబంధించినటువంటి కీలక పదవి కూడా ఇచ్చినారు. అయితే అంతకు ముందే జాతీయ స్థాయిలో ఆయన జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన పనిచేశారు, జాతీయ కోశాధికారిగా ఆయన పనిచేశారు. ఇట్లా పలు కీలక అంశాలపైన కూడా ఆయన మాట్లాడడం, దేశవ్యాప్తంగా కూడా మొత్తం అంశాలపైన ఆయన మాట్లాడడం ఎంత. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు పంజాబ్లో గెలవడానికి కీలక పాత్ర పోషించాడు, ఢిల్లీలో గెలవడానికి కీలక పాత్ర పోషించాడు, హర్యానాలో ఆయనకు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే పార్టీ స్ట్రాటజీ పరంగా కూడా అన్ని అంశాలపైన ఆయన అవగాహన ఉన్నాడు. దాంట్లో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ 2018లో కావచ్చు, 2020లో కావచ్చు, మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉంటుందో, పార్టీ మేనిఫెస్టో ఉంటుందో ఆ పార్టీ మేనిఫెస్టో దాదాపు ఈయన నేతృత్వంలోనే ఈయనకు సంబంధించి మొత్తం కూడా చద్దా కొంచెం స్వతంత్రంగా వ్యవహరించేటువంటి మనిషి. ఒక్కొక్కసారి ప్రజల కోసం దేశవ్యాప్త అంశాలని తీసుకోవడంలో కూడా పార్టీ లైన్ని డెఫినెట్గా దాటి అయినా సరే నేను ప్రజల కోసం మాట్లాడతాను అనేటువంటి వ్యక్తిత్వం. ఈ 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వాటి గైడ్ లైన్స్ కానీ లేకపోతే విధి విధానాలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రాఘవ్ చద్దా ఈ 2 పార్టీల్లో ఇమ్మడగలడా? కాంగ్రెస్ పార్టీ విధానాలకు కావచ్చు, లేకపోతే
భారతీయ జనతా పార్టీ విధానాలకు కావచ్చు, దాన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా మీరు అన్నట్టు జాతీయ పార్టీలు రెండు కూడా ప్రతి పార్టీకి కొన్ని లైన్స్ ఉంటాయి. ఆ లైన్ క్రాస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సస్పెండ్ అవుతారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా, దేశంలో ఏ పార్టీ లైన్ దాటినా కానీ సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే అతను పుట్టుకతోనే ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో పుట్టాడు. అయినా కానీ ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి అనేది మొత్తం కూడా దాదాపు 2011 నుంచి కూడా ఆయన మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆయన గొంతును లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న రీసెంట్గా ఆయన మాట్లాడినటువంటి అంశాలు కనుక చూస్తే టెలికాం రీఛార్జ్ల విషయాల్లో ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఎయిర్పోర్టు ధరలు అంటే ఫ్లైట్లలో వెళ్ళేటప్పుడు కావచ్చు, అలాగే అక్కడ సిబ్బంది ఎట్లా ఛార్జీలు చేస్తారు, ఎయిర్పోర్ట్లో ప్రతి వస్తువు అమ్మకంలో ఎట్లా ఉంటుంది అనే దానిపైన కావచ్చు, గ్రిగ్ వర్కర్ల విషయం కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, ప్రధానంగా ఢిల్లీ కాలుష్యం, అలాగే పంజాబ్ రైతుల విషయాలు, ఇట్లా అనేక అంశాలపైన ఆయన మాట్లాడగలిగినప్పుడు సో ఏ పార్టీకి సంబంధించి అయినా ఇప్పుడు అటు బీజేపీ పార్టీ ఆయనను తీసుకోవడానికి కొంత పాములు కదుపుతుంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పవన్ ఖేరా ఆయన ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా మరి జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు సో ఇక్కడ ఈయన కూడా పవన్ ఖేరా కూడా జాతీయ స్థాయి అధికార ప్రతినిధి, అలాగే జాతీయ మీడియా కమ్యూనికేషన్ జాతీయ మీడియా చైర్మన్గా ఉన్నారు, స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నాడు. అలాగే స్ట్రాటజిస్ట్ అంటే పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా మరి ఆయన ఉన్నారు కాబట్టి ఇక్కడ కీలకంగా మారింది. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సో ఇద్దరు కూడా మరి రాహుల్ చద్దాని మన పార్టీలోకి ఆహ్వానిద్దామని చెప్పి కూడా వాళ్ళిద్దరు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఈ మేరకే ఆయన ఇటీవల కాలంలో రాహుల్ చద్దాని పవన్ ఖేరా కలిసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ కలిసిన క్రమంలో కూడా కీలక అంశాలపైన చర్చించారు. ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ 5 రాష్ట్రాల్లో కూడా ఆ ఎన్నికల తర్వాత మరి మొత్తం కూడా ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, అది కొంత వార్తలు వస్తున్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే ఏదైతే ఈ ఎన్నికలు కాకముందుకే రాహుల్ చద్దాతో రాహుల్ గాంధీ కలుస్తారు. సో ఈ మీటింగ్ తర్వాత ఈ పవన్ ఖేరా మీటింగ్ తర్వాత మరి రాహుల్ చద్దాతో రాహుల్ మీటింగ్ తర్వాత ఈ ఎన్నికల తర్వాత ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత సో ఆయన పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి ఏర్పడబోతుంది అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దాదాపు మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నాయకుడు ఉంటే కనుక అంటే యూత్ను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్పోక్స్ పర్సన్స్ అందరినీ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ అందరినీ కనుక చూస్తే అటు కాంగ్రెస్ పార్టీలో కొంత సీనియర్ నాయకులను వదిలేస్తే మిగతా ఇప్పుడున్నటువంటి క్యాడర్ అంతా కూడా చూస్తే మొత్తం కూడా యంగ్ జనరేషన్కి మరి కొంత పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఎట్లా పెద్దపీట వేస్తున్నారో అట్లా అంత జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే వ్యూహాలతో వెళ్తుంది. కాబట్టి రాఘవ్ చద్దా ఏ పార్టీ వైపు అడుగు వేసినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు ప్రభావితం అవుతాయి అనేటువంటి మాట కూడా ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి చరిష్మాతో యూత్కి బాగా దగ్గరైనటువంటి వ్యక్తిగా కూడా చూస్తున్నారు. ఫైనల్గా దీనికి సంబంధించి చెప్పండి. డెఫినెట్గా మీరు అన్నట్టు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఆచితూచి అడుగులేసి రాఘవ్ చద్దాను కాంగ్రెస్లోకి తీసుకుంటే అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఢిల్లీలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. దాని తర్వాత పంజాబ్లో ఇప్పటికే ఆయన లాస్ట్ టైం 2020లో ఎలక్షన్స్ టైంలో ఆయన స్ట్రాటజీస్గా అక్కడ పనిచేశాడు, ఇన్ఛార్జిగా అక్కడ పనిచేశారు. పెద్ద ఎత్తున 92 సీట్లతోటి కూడా మరి ఎమ్మెల్యేలు 92 మంది గెలిచిన పరిస్థితి ఉంది. అక్కడ అధికారం కూడా దక్కింది ఆమ్ ఆద్మీ పార్టీకి. సో అక్కడ కీలకంగా మారనున్నాడు. పంజాబ్, ఢిల్లీ, హర్యానా ఈ 3 రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఆయన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ మూడు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి. రాఘవ్ చద్దాని తీసుకుంటే ఆయన జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ 3 రాష్ట్రాలపైన మంచి పట్టు ఉంది కాబట్టి 3 రాష్ట్రాలలో కూడా గట్టి విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మంచి శుభ పరిణామం. ఒకవేళ రాఘవ్ చద్దాని తీసుకుంటే కనుక సో అటు ఉత్తరాదిన పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ కొంత బలం పెంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఢిల్లీలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, అటు మొత్తం కూడా మరి కొంత బలాన్ని పెంచుకునే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. సో చూడాలి మరి ఈ మొత్తం కూడా ఏదైతే పవన్ ఖేరా ఏదైతే ఈ చర్చలు ఉన్నాయో పవన్ ఖేరా చర్చలు సఫలమైతే కనుక మరి చద్దా కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్కి ఇప్పటికే ప్రతిపక్ష హోదా ఉంది. ఆ ప్రతిపక్షం కాస్త నిజంగా మరి రాహుల్ చద్దాని కాంగ్రెస్లో తీసుకుంటే కనుక వచ్చే 2029 ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మురళి.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక చద్దాను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు పవన్ ఖేరా. రాహుల్తో భేటీకి టైం ఫిక్స్ చేయనుంది అధిష్టానం. అయితే చద్దా రాకతోటి, ఒకవేళ చద్దా కానీ వస్తే మాత్రం పంజాబ్, ఢిల్లీ, హర్యానాల్లో పెను రాజకీయ ప్రభావం క్లియర్ కట్గా కనిపించేటువంటి అవకాశం ఉంది. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక స్టెప్ తీసుకోబోతోందని కూడా చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి చద్దా వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది.